వయాగ్రాస్ అంటే PDE5 ఇన్హిబిటర్స్, ఇవి ముఖ్యంగా వయాగ్రాస్ అంటాం. రీసెంట్ టెక్నిక్ ఏంటంటే షాక్ వేవ్ థెరపీ, అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇవి మరి ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి, ఏది యూస్ చేస్తే బెటరు అని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ది ఏంటి అంటే ఇది కెమికల్, ఇది న్యాచురల్. ఎనీ పిడిఈ ఇన్హిబిటర్స్ వయాగ్రాస్ ఏంటంటే కెమికల్గా కాంపోనెంట్ ఆ సాల్ట్స్ అంగంలోని కణజాలాన్ని డైల్యూట్ చేసి స్టిమ్యులేషన్ ఇచ్చి అంగాన్ని లావ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఈ సౌండ్ వేవ్స్ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కొత్త రక్తనాళాలు అనేది ఏర్పడతాయి. సో ఇది న్యాచురల్, ఇది కెమికల్. ఆబ్వియస్గా ఈ కెమికల్ వల్ల ఏం జరుగుతుంది అంటే డిపెండెన్సీ పెరుగుతుంది. ఈ డిపెండెన్సీ అంటే ఏంటి, ఆ కెమికల్ వేస్తే కానీ అంగం స్తంభించడం అనేది జరగదు. సో అదే న్యాచురల్గా వచ్చిన దానికి డిపెండెన్సీ అనేది ఉండదు. అంటే షాక్ థెరపీ తీసుకొని సెక్షువల్ యాక్ట్కి పోవాల్సిన అవసరం లేదు. సో దెర్ ఈజ్ నో డిపెండెన్సీ. సో ఎప్పుడైతే ఈ కెమికల్ అనేది మన శరీరంలోకి వెళ్ళిపోతుందో, సో వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మైల్డ్ హెడేక్ రావటము, ఈవెన్ బీపీ పెరగటము, అవి ఆపేసిన తర్వాత మళ్ళీ పని చేయకపోవటము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. దీనికి న్యాచురల్ వే కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్. బేసికలీ ఈ పిడిఈ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి, అంగంలోని రక్తనాళాలని డైల్యూట్ చేస్తాయి. సో ఇది టెంపరీగా పనిచేస్తుంది. వేసిన గంట నుంచి 2 గంటల వరకు అంగం స్తంభించి చేయటం లాంటిది చేస్తాయి. సో ఇది టెంపరీ ప్రొసీజర్. ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి పర్మనెంట్ ఎలాగా, అంగంలోని రక్తనాళాలు స్టిమ్యులేట్ అయ్యి రిజువనేట్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి కాబట్టి అంగంలోనికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది పర్మనెంట్ ఎఫెక్ట్.